గ్యాస్ టాబ్లెట్స్ ఎక్కువ రోజులుగా వాడుతున్నారా? 1 ఇయర్, 2, 3 ఇయర్స్? సో ఈ గ్యాస్ టాబ్లెట్స్ వాడటం వల్ల మీకున్న లక్షణాలు తగ్గుతుంది, కానీ అసలు లక్షణాలు రావడానికి గల కారణం గురించి ఏంటి, దాని పరిస్థితి ఏంటి? సో ఐఎమ్ డాక్టర్ పవన్, నేను సర్జికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్, విజయవాడ. గ్యాస్ టాబ్లెట్స్ అంటే రకరకాల టాబ్లెట్స్ ఉన్నాయి. పాంటోప్రజోల్, ఓమిప్రజోల్ అండ్ సిరప్స్, రకరకాల సిరప్స్. ఇవన్నీ కూడా చాలా మంది వాళ్ళ డైలీ రొటీన్ లో భాగంగా వాళ్ళ వ్యాలెట్ లో క్యారీ చేస్తూ ఉంటారు. సో ఈ గ్యాస్ టాబ్లెట్స్ వాడటం వల్ల స్టమక్ లో యాసిడ్ ప్రొడక్షన్ తగ్గి చాలా లక్షణాల నుంచి ఉపశమనం పొందుతూ ఉంటారు. కానీ అసలు యాసిడిటీ ఎక్కువ అవడానికి గల కారణాల గురించి ఆలోచిస్తే అసలు ఈ టాబ్లెట్స్ అవసరం కూడా ఉండకపోవచ్చు. సో వాటిలో కొన్ని కారణాలు: మనం రాత్రిపూట లేట్ గా తినటం, తినగానే పడుకోవడం, ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం, టీ కాఫీ ఎక్కువగా తీసుకోవడం, లేదా ఆల్కహాల్, స్మోకింగ్, ఇలా రకరకాల అలవాట్లు లేకపోతే మన జీవనశైలి విధానాలు. దాంతో పాటు పొట్ట లోపల ఉండే కొన్ని సమస్యలు కూడా, అంటే హెచ్ పైలోరీ బ్యాక్టీరియా కానీ, పసరతిథి యొక్క సమస్యలు కానీ, లేకపోతే హైటల్ హెర్నియా అంటారు, దానివల్ల రిఫ్లక్స్ పైకి రావటం, ఇలా ఎన్నో రకాల సమస్యల గురించి ఆలోచించకుండా టాబ్లెట్స్ కంటిన్యూస్ గా వాడటం వల్ల ఆ సమస్యలు ఇంకా ఎక్కువ అవడమే కాకుండా ఈ గ్యాస్ టాబ్లెట్స్ వల్ల వచ్చే కొన్ని కొత్త సమస్యలు, అంటే ఈ టాబ్లెట్స్ ఎక్కువ వాడడం వల్ల మనం తిన్న ఆహారంలో ఉండే కొన్ని పోషక పదార్థాలు మన శరీరానికి అందకపోవచ్చు. అంతేకాదు ఈ కిడ్నీ సమస్యలు అనేవి పెరగచ్చు. అండ్ రీసెంట్ స్టడీస్ లో తేలింది ఏంటంటే గ్యాస్ టాబ్లెట్స్ ఎక్కువ సంవత్సరాలు వాడటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా ఇవి కారణమవుతూ ఉంటాయి. సో ఫైనల్ గా అసలు గ్యాస్ టాబ్లెట్స్ వాడటం ఒక్కటే కాదు, అసలు అది ఎందుకు వస్తుందని తెలుసుకొని దానికి ఎవాల్యుయేషన్ చేయించుకొని అండ్ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల, లేకపోతే మన జీవనశైలి విధానాలు మార్చుకోవడం వల్ల, మన తినే తిండి అలవాట్లు మార్చుకోవడం వల్ల అసలు గ్యాస్ టాబ్లెట్స్ ఒక అవసరం కూడా ఉండకపోవచ్చు.